హలో ఆల్, వెల్కమ్ టు సినీ కహానీ. వెల్, ఇప్పుడైతే ఎవరు ఏం మాట్లాడినా సరే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటూ మాట్లాడుతున్నారు. అంటే చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, కొత్త యాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు సినిమాకి సంబంధించి చిన్న పెద్ద అంటూ భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియన్ ఆడియన్స్ని అపీల్ చేద్దాం అన్న కాంక్షలో ఉన్నారు, విచ్ ఈస్ రియల్లీ అమేజింగ్. కానీ ఇప్పుడు అంటే 2024లో కాదు, నియర్లీ ఒక 30 ఏళ్ల క్రితం అంటే 1991లోనే ఒక కన్నడ ఫిల్మ్ మేకర్ ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ని తయారు చేశారు, రిలీజ్ చేశారు. అది ఎలా ఆడింది ఏంటి పక్కన పెడితే మాత్రం ఆ విజన్ అంటారే, అది 1991లోనే సెట్ అయింది. వెల్, నేను మాట్లాడేది రవిచంద్రన్ అనే ఒక కన్నడ యాక్టర్కి సంబంధించి. ఆయన శాంతి క్రాంతి అంటూ 1991లోనే ఒక పాన్ ఇండియన్ మూవీ సెట్ చేశారు. పాన్ ఇండియన్కి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కన్నడలో హీరో రవిచంద్రన్ గారు, అదే సబ్జెక్ట్కి తెలుగులో హీరో నాగార్జున గారు, అండ్ అలాగే అదే సబ్జెక్ట్కి హిందీలోను తమిళ్లోను హీరో రజనీకాంత్ గారు. 1991లోనే ఈ సినిమా బడ్జెట్ సాక్షాత్తు 10 కోట్లు. 30 ఏళ్ల క్రితం 10 కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఒక్కసారి ఊహించుకోండి, ఇన్ఫ్లేషన్ని బట్టి. అండ్ 1991లో ఇంత పెద్ద బడ్జెట్లో, ఇంత భారీ స్కేల్లో, ఇంత భారీ తారాగణంతో శాంతిక్రాంతి అన్న సినిమా తయారైన తర్వాత రిలీజ్ అయింది. అండ్ అఫ్కోర్స్ అది అప్పట్లో చాలామంది ఇండస్ట్రీ వర్గాల్ని మాత్రం షాక్కి గురిచేసిందంట. ఎందుకంటే రియలీ అసలు ఒక కన్నడ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, ఇలాంటివి యాక్టర్స్, ఇలాంటి ఇండస్ట్రీస్ పాన్ ఇండియన్ లెవెల్లో ఒక సినిమా చేయడం ఏంటి అంటూ రియల్లీ ఒక బిట్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ షాక్ చాలామందికి ఉండింది. కానీ ఆ ట్రెండ్ మధ్యలో ఆగిపోయినా సరే మళ్ళీ అఫ్కోర్స్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు, థ్యాంక్స్ టు సుకుమార్ గారు, మళ్ళీ అది పుంజుకొని ఇప్పుడు మాత్రం నిజంగా పాన్ ఇండియా కాదు కదా, ప్రభాస్ గారి కల్కి దెబ్బకి పాన్ వరల్డ్కి చేరిపోయింది. చూస్తుండండి చూటన్ న్యూస్.